నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత కొద్దిసేపు సాక్షి ఎడిటర్గా మారారు. మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి మీడియా నిజామాబాద్ యూనిట్ జడ్జి కుంచాల సునీతను డిచ్పల్లిలోని సాక్షి యూనిట్ కార్యాలయానికి ఆహ్వానించింది. ఎంతో బిజీగా ఉండే జిల్లా జడ్జి సమయం కేటాయించారు. సాక్షి జర్నలిస్టుల నుంచి డెస్క్కు వచ్చే వార్తలను జడ్జి సునీత క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చిన వార్తా కథనాలకు తమదైన శైలిలో ప్రాధాన్యత క్రమం తెలిపారు. ఏ వార్తను హైలైట్ చేయాలి, ఏ వార్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాలను సూచించారు. గంటకు పైగా సాక్షి డెస్క్లోనే గడిపిన జడ్జి సునీత కుటుంబంలో మహిళ పాత్ర గురించి వివరించారు. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉన్నట్టే ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు ఉంటాడు అని తెలిపారు. మహిళలు రాణించడానికి ముందడుగు వేయడానికి పురుషులు సహకరించాలి అని నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత కోరారు. సాక్షి గెస్ట్ ఎడిటర్గా వ్యవహరించినందుకు కొత్త అనుభూతిని పొందినట్లు చెప్పారు జడ్జి సునీత. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరూ కూడా ఆత్మస్థైర్యంతో, అంటే ఏదైనా ఒక గోల్ అనుకుంటే దాన్ని సాధించే వరకు ఒక డిటర్మినేషన్తో ముందుకెళ్ళాలి. ఎట్లాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ పోరాడి సాధించుకునే శక్తి అంతర్లీనంగా ప్రతి మహిళలోనూ ఉంటుంది. కాకపోతే ఇన్హరెంట్ టాలెంట్స్, ఇన్హరెంట్ ఎనర్జీ అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకొని ఏదో ఒక దశలో దానిని గుర్తిస్తారు ఖచ్చితంగా. అలాంటి ఒక శక్తిని మన అవసరాలకి తగినప్పుడు, సమయం సందర్భం వచ్చినప్పుడు మన శక్తిని ప్రదర్శించి మనకి కావాల్సిన దాన్ని సాధించుకునే విధంగా మహిళలందరూ కూడా ప్రయత్నించాలి. ఉద్యోగాలకు కానీ, చదువుల విషయంలో కానీ, ఈవెన్ కుటుంబాన్ని బాధ్యతగా ముందుకు నడిపించే విషయంలో కూడా మహిళలందరికీ ప్రోత్సహిస్తూ వాళ్ళ వెనుకున్న ప్రతి పురుషునికి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.